తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందులో గుడికి వెళ్ళగానే ప్రదక్షిణాలు చేస్తారు. చాలామందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండానే ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే మా కోరికలు నెరవేరిపోతాయి అని అంటారు. అసలు ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? ఒక్కొక్క గుడిలో 3, 9, 11, 108 ప్రదక్షిణాలని లెక్కతో కూడా చెప్తుంటారు. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందండి? స్వాధ్యాయ బ్రాహ్మణం అని వేదంలో భాగం. దేవాలయ ఆరాధనలాగా అని చెప్తూ అక్కడ ప్రదక్షిణ శబ్దం ప్రయోగించారు. అదేమిటంటే యత్ ప్రదక్షిణం ప్రకుర్వంతి పాప్మానం అపధూన్వతి. ఎవరైతే దేవాలయాల్లో ప్రదక్షిణ చేస్తారో పాపములన్నీ తొలగిపోతాయి. ప్రదక్షిణ శబ్దంలో ప్రదక్ష 3 అక్షరాలు చాలా చెప్పారు వాళ్ళు. ఈ మధ్యని కొంతమంది ఉపన్యాసకులు మహానుభావులు కొత్త పద్ధతి మొదలుపెట్టారు. అంతవరకు ఆ గుడికి పేరు ఉండదు. ఆ గుడి వాళ్ళు వచ్చి మా పేరు వచ్చేలా చూడండి. వీళ్ళు ఆ గుడికి పబ్లిసిటీ ఇస్తూ కొత్తవన్నీ ప్రదక్షిణాలు మొదలు పెడుతుంటారు. ఎంచేతని పేరు చెప్పను నేను. ఓ గుడికిట మొదట వెళ్ళినప్పుడు కోరుకుని 11 ప్రదక్షిణాలు చేయాలట. రెండోసారి మళ్ళీ 27 చేయాలట. ఆ ఫలితం వచ్చిన తర్వాత 108 చేయాలి, కాగితం మీద పెట్టి కొలుగుట్టుకుంటూ. మరి పాతకాలం వాళ్ళు ఎవళ్ళైనా ప్రదక్షిణ చేస్తూ కాగితాల మీద టిక్కులు పెట్టుకుంటూ చూసుకున్నారా? ఏమిటిది? ఇలాంటివి రకరకాలు వచ్చాయి. ప్రదక్షిణ తప్పు కాదమ్మా, ఉన్నాయి ప్రదక్షిణలు. దాంట్లో ఒక సరదాగా మీకు చెప్తాను. సుగ్రీవుడు సైన్యాన్ని పంపిస్తూ సీతమ్మని వెతకమని మొత్తం దేశాలన్నీ వర్ణించేశాడు అద్భుతంగా. రాముడు స్టన్ అయిపోయాడు. నేను చదువుకున్నానయ్యా జియోగ్రఫీ, నేను ఇన్ని దేశాలు నాకు తెలియవు, నువ్వెలా తెలుసున్నావయ్యా? ప్రతి చోట ఎక్కడ సరస్సు ఎక్కడ. ఏం లేదండి, మా అన్నయ్య నన్ను తరుగుతూ ఉంటే తన్నడానికి నేను భూప్రదక్షిణ చేశాను అన్నిసార్లు తప్పించుకోవడానికి. రాముడు నవ్వాట. లక్ష్మణుడు అడిగాడు అదేమిటనే. లేదు, అన్నగారికి తప్పు చేస్తే ప్రాయశ్చిత్తంగా భూప్రదక్షిణ చేయాల్సిన శాస్త్రం ఉంది. సుగ్రీవుడు అదే చేశాడు, వాలికి అన్యాయం చేశాడు. ప్రదక్షిణ అంటే పాపం తొలగిపోతుంది అని చెప్పడంలో ఉద్దేశ్యం అన్నమాట. ఇంతండి ఇలాంటి సరదాలు కథలు ఉన్నాయి. ఎంతకీ ప్రదక్షిణ దేనికి అంటే ఈ మధ్య కొత్తగా మొదలైంది. మా తెలుసున్న ఆయన ఒక ఆయన ఎప్పుడు గుడికి వెళ్ళేవారు కాదు. నేను సార్ ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఈయన ప్రదక్షిణ చేస్తున్నాడు. ఏమిటి మాస్టర్ ఏమిటిది? ఏం లేదు, డాక్టర్ ఈవినింగ్ వాక్ చేయమన్నాడు, అని చేత ఉట్టినే ఈవినింగ్ వాక్ ఎందుకు ఇలా ప్రదక్షిణ చేస్తుంటే 2 కలిసి వస్తాయి కదా అన్న. ఇలాంటి తలతెక్కలు ఎక్కువైపోయాయి జనాలకి. ప్రదక్షిణలో రకాలున్నాయమ్మా. ప్రదక్షిణ అంటే ప్రకృష్టముగా నిన్ను నీవు స్వామికి సమర్పించుకొనుట. దానికి ఏం చేస్తారంటే గుడి చుట్టూ అని మీరు అనుకుంటున్నారు తప్ప గుడి చుట్టూ ఏవో ఉన్నాయి మీరు గమనించటంలే. మొదట ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం ఉందంటే గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుడు వేదానికి సంకేతం. శివాలయం అయితే నందీశ్వరుడు ఉన్నాడు, నంది శబ్దానికి సంకేతం. ప్రదక్షిణ చేస్తుంటే ప్రతి కార్నర్లో ఒక్కొక్క దిక్పాలకుడు ఉన్నాడు. గుడికి ప్రతి దాంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉంటారు. ఒక్కసారి మార్కండేయ పురాణం చూస్తే ప్రతి గుడికి ఎంతమంది ఉంటారు అంటే, మీరు భగవంతుణ్ణి దర్శించుకుందామని వీళ్ళు ప్రదక్షిణ చేసే ముందు వీళ్ళందరినీ దర్శించుకుంటున్నారు మీరు. అంటే ఒక మినిస్టర్ని కలవాలంటే ముందు సెక్రటరీని, గేట్ కీపర్ని, వాడిని మన లోకల్లో ఉంటాయి కదా. ఇది ఇలాంటిది భగవంతుణ్ణి సేవించుకోవాలంటే వీళ్ళందరి అనుమతి తీసుకుని వెళ్ళాలని చెప్పడం కోసం ప్రదక్షిణ, దానికోసం వచ్చింది ఇది. ఈ ప్రదక్షిణకి లోపల రకాలు ఉన్నాయి. ఆ రకాలు సుమారుగా 48 రకాలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చెప్పను, కొన్ని మాత్రం చెప్పుకుందాం. ఒకటి ఏమిటంటే పాద ప్రదక్షిణ. అంటే చేతులతో పెడతాను ఎవడైనాను. ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు చేతులతోటి, సర్కస్ కంపెనీలో తిరిగినట్టుగాను కొన్ని ప్రాంతాల్లో ఉంది అది. పాద ప్రదక్షిణ అంటే ఫలానా ఇన్ని ఆలోచన లేదు, తిరగడమే. అది పాద ప్రదక్షిణ, పాదములతో చేసేది. రెండవది
దండ ప్రదక్షిణ, నమస్కారం చేస్తూ రెండు చేతులు జోడించి గుండ్రముగా తిరగడం, తిరగడం. అంటే శరణాగతికి సంకేతము ఉమ్, దండ ప్రదక్షిణ. మూడవది అంగ ప్రదక్షిణ. అంగ ప్రదక్షిణ అంటే మిలిటరీ వాళ్ళు నడుస్తుంటారు సరే, లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఒక కాలు తీసి వేసి ఆ రెండో కాలు అప్పుడు లేపి మళ్ళీ వేసి, ప్రదక్షిణలో కూడా అలాంటి రకాలు ఉన్నాయి. ఓకే. అక్కడ అంటే ఏమిటి, గబగబా తిరగడం కాదు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, దాని పేరు అంగ ప్రదక్షిణ అంటారు. అలాగే మిశ్ర ప్రదక్షిణ, నడుస్తూ ఉమ్, పాటలు పాడుకుంటూ దండం పెట్టుకుంటూ, దీని పేరు మిశ్ర ప్రదక్షిణ. అంటే ఒకేసారి చేస్తూ రకరకాలుగా ప్రదక్షిణ చేయడం. ఇక తరువాతది జ్యేష్ఠ ప్రదక్షిణ. మీరే తిరగరు, అమ్మగారు నాన్నగారు తాతగారు ఎవళ్ళో పెద్దవాళ్ళని లేదా చిన్నపిల్లాడిని ఎత్తుకుని. అంటే ఏమిటి, మీతో పాటుగా ఇంకో పెద్దలను కూడా దగ్గర ఎట్టే పెట్టుకుని, స్వామి నేనే కాదయ్యా, అతని సంబంధమున చేసి నన్ను రక్షించవే. అన్నమయ్య కీర్తన, అన్నమయ్య మనవడు పాడాడు. అన్నమయ్య చేత అన్నమయ్య మీ దగ్గరని అడుగుదా ఆయన మా తాతగారయ్యా, అతని సంబంధమున చేసి నన్ను రక్షించవే. ఎంత అందంగా చెప్పండి ఆయన. అలాగా దీని పేరు జ్యేష్ఠ ప్రదక్షిణ అంటారు. శివపురాణం చెప్పింది గర్భిణీ ప్రదక్షిణ అన్నారు. గర్భిణులైన వాడు గబగబా తిరగలరా? తిరగరు. అంటే గర్భిణులు ఎలాగైతే నడిచేటప్పుడు ప్రతి అడుగుని చూసుకుంటూ అడుగులు అడుగేస్తూ నడుస్తారు, అల్లా ప్రదక్షిణ కూడా ఉంది. ఇది శివపురాణంలో ఉంది, లింగ పురాణంలో ఉంది. ఇలా చెప్పారు వాళ్ళు. అంతేకాదు ఇంకోటి ఏమిటంటే ఛత్ర ప్రదక్షిణ అని ఉంది. అంటే భగవంతుడు గొడుగు పట్టుకొని ఛత్రం పట్టుకొని, ఆ ఛత్రం పట్టు నీకోసం కాదు, భగవంతుడా నీకు సేవ చేయడానికి వచ్చానయ్యా అంటూ తిరగడంటే ఛత్ర ప్రదక్షిణ. చామర ప్రదక్షిణ, చామరం వీస్తూ మొత్తం అంతా తిరగడం అదొకటి చామర ప్రదక్షిణ. అలాగే జల ప్రదక్షిణ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి, చెంబులో నీళ్లు తీసుకుని ఇలా ఇలా నీళ్లు చల్లుతూ అంటే శుభ్రం చేస్తూ వెళ్ళడం. ఇలాగా అక్షతా ప్రదక్షిణ, అక్షతారోపణము. అక్షత రౌల మీద వేయకూడదు, ఆ గుడి మీద అలా వేస్తూ ఇలాంటి రకాలు. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని ప్రశ్న. పెద్దలు చెప్పింది ఏమిటంటే సూర్యుడికైతే 11, నరసింహునికి అయితే 9, గాయత్రికి అయితే 3 ఇలా చెప్పారు. అంతే తప్ప నువ్వు మొక్కుకున్నప్పుడేమో 11, మధ్యలో వెళ్ళి 27, ఆ తర్వాత 108, అప్పుడు వీసాదేవుడికి నీకు చాలా ప్రేమ కలుగుతుంది. ఇలా కొత్తగా ఎవడు చెప్పాలా. సంధ్యావందనం చేస్తే ప్రదక్షిణ వేరే ఉంది. ఈ మధ్యన ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయి. ఆత్మ ప్రదక్షిణ ఎక్కడా లేదమ్మా, యజ్ఞాల్లో ఉంది, నదీ తీరాల్లో ఉంది. ఈ మధ్యన దేవుడికి చెప్పేటప్పుడు అక్కడ చేయిస్తున్నారు, వాళ్ళంతా కొత్తగా మొదలెట్టారు. లేదు, పెద్దలు చేయరు. ఆత్మ ప్రదక్షిణ ఉండదు ఎక్కడా కూడాను. ఎప్పుడుంటుంది, స్వామి సన్నిధి లేకపోతే నీలో నువ్వు పెట్టుకుని తిరగాలి సంధ్యావందనాదుల లోపల. ఇలాగే అలాగే పొర్లుడు దండాలు ఉంటాయి, ఇది కూడా ఉంది. అంటే ఏమిటి, సర్వము శరణాగతి. అంటే ఒక ఆవు ఏం చేస్తుంది, గడ్డి కోసము వాడు పెట్టట్లేదు, నేల మీద వాడు సాగిలి పడుతుంది, ఇలా దొరుకుతుంది. అలా పొర్లుడు ప్రదక్షిణ ఏమిటి, సంపూర్ణ శరణాగతి. దీప ప్రదక్షిణ, పుష్ప ప్రదక్షిణ, ఛత్ర ప్రదక్షిణ, ధూప ప్రదక్షిణ, ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. అంతేకాదు అంగ ప్రదక్షిణ అన్నారు కదా. అంగ ప్రదక్షిణ ఏమిటి, మన వాడు అది రకరకాలు ఉన్నాయి. మళ్ళీ మొదలు దండం పెడతాడు, లేచి ఓ అడుగేసి మళ్ళీ దండం పెడతాడు. ఎన్ని అడుగులు వేసేమో లెక్క చూసుకుంటూ, నడుగు కొంచెం కొంచెం ఓపిక కావాలి దానికి. అంగ ప్రదక్షిణ. అదే పొర్లుడు దండాలు, పొర్లు అలా దొల్లుకుంటూ. లేదు, ఒకళ్ళు ఇలా పొడుగ్గా పడుకుంటాడు, దండం పెడతాడు బోర్లా పడుకుని, అక్కడి నుంచి ఆ చోటు వదిలిపెట్టి ఇంత దూరం ఎన్ని అడుగులు ఉందో చూసుకుని అక్కడి నుంచి ఇలా. ఇవన్నీ కూడా ఆయా దేశాలలో ఆయా కాలాలలో ఉన్నవి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రశ్న. మనం ఏం చేస్తున్నాం, ప్రదక్షిణ సంఖ్య చెప్పుకుంటున్నాం తప్ప ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నామన్నది ఆలోచన లేదు. అలాగే హనుమంతుడు ఒక పని చేశాడమ్మా. వెళ్ళాల్సింది లంకకి కదా, ముందుగా దక్షిణగానికి వెళ్ళాలి కదా. ఎటువైపు తిరిగి దండం పెట్టాడు, తూర్పు వైపు తిరిగి దండం పెట్టాడు. అదేమిటి, ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణ పూర్వకంగానే మనం ఎప్పటికైనా ఇక్కడ బయలుదేరాల్సి ఉంటుంది. అందుకని తూర్పుకి తిరిగి దండం పెట్టి ప్రదక్షిణ పూర్వకంగా దక్షిణ వైపు తిరిగాడు పెద్ద మనిషి. అది తమాషా. భోజనం చేసేవాడు ఇలా చేస్తా, ఇటు పక్క నుంచే ఉంటుంది ఇప్పుడు కూడా. ఈ ప్రదక్షిణలన్నీ ఏమిటనమాట, ప్రకృష్టమైన దక్షిణ,
మిమ్మల్ని మీరు భగవంతునికి శరణాగతిగా చేసి చెప్పుకోవడము. దీనికోసమనే యజ్ఞాల్లో మార్గాలున్నాయి. అందుకనే దేవాలయాల్లో 1, 11, 108, 27 దేనికి అని ఒకటి ఉంది. మళ్ళీను 24 దేనికి? విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి, 4 ఆయుధాలు. ఇవి మార్చుకుంటూ వెళితే ఆయనకి 24 పేర్లు వచ్చాయి. ఓకే. అందుకు ఇది పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అని మ్యాథమెటిక్స్గా చెప్తారు. అలాగే అంచేత 24 పేర్లు. 27 దేనికి? నక్షత్రాలు 27, అందుకని నక్షత్ర ప్రదక్షిణ అంటారు దాన్ని. ఒక్కో దానికి 4 పాదాలు ఉంటాయి. 27 4 108. అందుకని మన వాళ్ళు విష్ణు సహస్రనామం 108 కదా, ఇలా పెట్టుకుంటారు. ఇలాగా స్తోత్రాలకి సంబంధించి, గ్రహాలకి సంబంధించి, అలాగే దేవతలకి సంబంధించి ఒక్కొక్క శాస్త్రంలో ఉన్నదాన్ని దీంట్లోకి మార్చుకున్నారు. ఇది అబద్ధమని కానీ, చాదస్తమని కానీ, బుర్ర లేదని కానీ కాదు. దయచేసి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీడియోలు తీయించుకోవడాలు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడాలు ఇది కాదు. అక్కడ భక్తి ప్రధానము. భక్తితోటి అది చెయ్యండి. ప్రదక్షిణ క్షేమం కలిగిస్తుంది మనకి. అప్పుడు 3 ప్రదక్షిణలు చేయండి, 50 చేయండి, ఏమీ నష్టం లేదు, ఫలితం లభిస్తుంది. ఆఖరికి లింగ పురాణంలో కథ ఒకటి ఉంది, తమాషా. ఒకడు పొరపాటుని తెలియకుండానే ప్రదక్షిణ చేసి అట్ట శివాలయానికి భక్తుడు రక్షించాడు స్వామి. ఏమిటి? వాడు ఆవును తరుగుతున్నట్ట, ఆవు పారిపోతూ వీధులన్నీ తిరిగింది. వీడు వెనకాల తిరిగాడు. ఆ వీధుల మధ్య శివాలయం ఉంది. యాదృచ్ఛిక సుకృతం అంటారు దాన్ని. వాడికి తెలియకుండానే ప్రదక్షిణ చేశాడు, వాడి ఫలితం వచ్చింది. ఇలాగా పురాణాల్లో ఉంటాయి. ఇది అంతే తప్ప నేను ఒక దేవాలయం తప్పుపడడం కోసం కాదు. ఉన్నాయి అక్కడ, వాళ్ళని అడగండి, ఆచారం చెప్తారు. అది ప్రదక్షిణ వెనకాల ఉన్నటువంటి విశేషం ఇది. అలాగే అమ్మాయి నచ్చితే అబ్బాయి ప్రదక్షిణ చేస్తున్నాడని అంటారు. ఎందుకని? ఆ అమ్మాయి ఫేవర్ కావాలని చెప్పి దీన్ని అక్కడికి పంపించారు తీసుకెళ్ళి. అలాగే సప్తపది అని ఉంది అగ్నికి, దానికి 7 కారణాలు పెట్టారు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అది ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో చెప్పారు, యజుర్వేదంలో చెప్పారు, అలాగే అధర్వణ వేదంలో కూడా చెప్పారు. ప్రదక్షిణాలు ఎన్ని, ఏమిటి, ఎలాగా అన్నది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.